కేవలం 3 నెలల గ్యాప్లోనే 2 మాస్ సినిమాలు. బాలయ్య స్పీడ్ చూసి ఇండస్ట్రీ మొత్తం షాక్ అవ్వాల్సిందే. 2x స్పీడ్తో దుమ్ము దులుపుతున్న బాలయ్య. అఖండ 2 అనుకున్నంత సక్సెస్ రాకపోవడంతో విపరీతమైన స్పీడ్ పెంచేసిన బాలయ్య. అసలు బాలయ్య ప్లాన్ ఏంటి? ఎవ్రీ డీటెయిల్ ఈ వీడియోలో అయితే మీకు దొరుకుతుంది. సో ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూసేయండి. హాయ్, మన వీడియోని ఎవరైతే కొత్త వ్యూవర్స్ చూస్తున్నారో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి, వీలైతే హైప్ కూడా చేయండి. బాలకృష్ణ గారి ఫ్యాన్స్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేసి అలా లెఫ్ట్కి స్వైప్ చేస్తే లైక్ బటన్ పట్టుకొని లెఫ్ట్కి స్వైప్ చేస్తే హైప్ అనే బటన్ ఉంటుంది అనమాట. దాన్ని క్లిక్ చేయండి. అది క్లిక్ చేయడం వల్ల ఇంకో 10 మందికి అయితే ఈ వీడియో అయితే రికమెండ్ అవుతుంది. సో లాగ్ లేకుండా అయితే మ్యాటర్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో బాలయ్య బాబు గారి గురించి విపరీతమైన హైప్ అయితే నడుస్తుంది. బాలయ్య బాబు కోసం మలయాళం డైరెక్టర్లు అలాగే మన తెలుగు డైరెక్టర్లు చాలా మంది క్యూ కడుతున్నారు. మన తెలుగు డైరెక్టర్లు హరీష్ శంకర్ గారు, అలాగే గోపిచంద్ మల్లేని గారు, వివేక్ ఆత్రేయ గారు, ఇలాగ చాలా మంది అయితే ఉన్నారు. అలాగే మలయాళం నుంచి అయితే హనీఫ్ అదేని గారు కూడా లైన్ లో ఉన్నట్టయితే తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు కూడా ఒక గోపిచంద్ మల్లేని గారి తప్ప ఏ డైరెక్టర్ కూడా అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ఇవ్వలేదు. అలాగే ఇప్పుడైతే హరీష్ శంకర్ గారికి అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టయితే తెలుస్తుంది. అయితే బాలయ్య బాబు గారు అఖండ, డాకు మహారాజు, వీరసింహారెడ్డి, అలాగే భగవత్ కేసరి ఫుల్ జోష్ లో ఉన్న టైంలో అయితే అఖండ 2 అయితే అనుకున్నంత సక్సెస్ అయితే రాలేదు. కానీ అఖండ 2 అనుకున్నంత సక్సెస్ రాకపోవడంతో బాలయ్య బాబు గారు అయితే 2x స్పీడ్ లో అయితే వర్క్ చేస్తున్నట్టయితే తెలుస్తుంది. యంగ్ హీరోస్ కూడా లేనంత క్రేజ్ బాలయ్య బాబు గారికి వస్తుంది. అవతల మలయాళం డైరెక్టర్ అలాగే మన తెలుగు డైరెక్టర్ కూడా చాలా మంది బాలయ్య బాబు గారు డేట్స్ కోసం అయితే పడి తప్పించిపోతున్నారనే చెప్పాలి. అయితే అఖండ 2 తర్వాత గోపిచంద్ మల్లేనితో అయితే NBK 111 అని చెప్పి ఒక వర్కింగ్ టైటిల్ పెట్టి ఒక మూవీని అయితే స్టార్ట్ చేశారనమాట. అది పీరియాడిక్ డ్రామా పరంగా ఉంటుందని చెప్పి, హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని చెప్పి ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. దానికి సంబంధించిన పూజా కార్యక్రమం కూడా అయిపోయింది. దానిలో నయనతార గారిని కూడా ఒక హీరోయిన్ గా తీసుకున్నారని చెప్పి చాలా టాక్ అయితే వచ్చింది. వాళ్ళు కూడా అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు. దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ ఆ ప్రాజెక్ట్ ఆపేస్తున్నట్టయితే వీళ్ళైతే చెప్పారు అనమాట. అయితే ఆ ప్రాజెక్ట్ కి సంబంధించి చాలా బడ్జెట్ అవుతుందని చెప్పి, చాలా రోజులు షూటింగ్ ఉంటుందని చెప్పి ఆ కథనైతే వదిలేసి ఇంకా కొత్త కథనైతే రాసినట్టయితే తెలుస్తుంది. అయితే దానికి కూడా బాలకృష్ణ గారు యాక్సెప్ట్ చేసి దానికంటే ఈ స్టోరీ అయితే ఇంకా పవర్ఫుల్ గా ఉంటుందని చెప్పి ఆల్రెడీ గోపిచంద్ మల్లేని గారికి సంబంధించి మార్చి నుంచి అయితే రెగ్యులర్ షూటింగ్ కూడా జరుగుతుందంట. అయితే దాని తర్వాత చాలా మంది డైరెక్టర్ పేర్లు అయితే బాలకృష్ణ గారితో వర్క్ చేస్తున్నారు. బాలకృష్ణ గారు ఒక పవర్ఫుల్ స్టోరీస్ ఉన్నాయని చెప్పి చాలా మంది డైరెక్టర్ పేర్లు అయితే వినిపించాయి. దాంతో పాటు మన ఉస్తాద్ భగత్ సింగ్ ని డైరెక్ట్ చేస్తున్నాం, మన పవన్ కళ్యాణ్ గారిని డైరెక్ట్ చేస్తున్న మన హరీష్ శంకర్ గారు కూడా మన బాలకృష్ణ గారికి ఒక స్టోరీ అయితే ఎక్స్ప్లెయిన్ చేసినట్టు తెలుస్తుంది. అయితే దానికి ఇప్పుడు మన బాలకృష్ణ గారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు అయితే తెలుస్తుంది. అయితే ఉస్తాద్ భగత్ సింగ్ అయితే మార్చ్ లో అయితే రిలీజ్ అవుతుంది అనమాట. దాని తర్వాత హరీష్ శంకర్ గారు అయితే ఫ్రీ అయిపోతారు. అలాగే మన గోపిచంద్ మల్లేని గారిది అలాగే మన బాలకృష్ణ గారి స్టోరీ కూడా మార్చి నుంచే స్టార్ట్ అవుతుంది షూటింగ్ అయితే కేవలం 6 నెలల విడిదిలోనే ఈ మూవీని అయితే రిలీజ్ చేయాలనుకుంటున్నారంట. గోపిచంద్ మల్లేని గారితో డైరెక్ట్ చేస్తున్న మూవీ అయితే ఏకంగా దసరాకి అయితే రిలీజ్ చేయాలని చెప్పి ఒక మైండ్ మీద ఉన్నట్టయితే తెలుస్తుంది. అయితే అప్పటి నుంచే అంటే గోపిచంద్ మల్లేని గారు షూటింగ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచే మన హరీష్ శంకర్ గారి షూటింగ్ కూడా స్టార్ట్ చేస్తారని చెప్పి మన బాలకృష్ణ గారు అయితే ఏమాత్రం రెస్ట్ లేకుండా ఇద్దరు షూటింగ్స్ లో కూడా పాల్గొంటారని చెప్పి అయితే దసరాకి అయితే మన గోపిచంద్ మల్లేని గారు మూవీ రిలీజ్ చేస్తారంట. దాని తర్వాత మన ఉస్తాద్ భగత్ సింగ్ డైరెక్టర్ అయిన మన హరీష్ శంకర్ గారితో డైరెక్ట్ చేస్తున్న సినిమా అయితే ఏకంగా 2027 సంక్రాంతి బరిలో అయితే దించడానికి అయితే ప్లాన్ చేస్తున్నారు. ఈ లెక్కగా చూసుకుంటే కేవలం 3 నెలల విడుదలలోనే బాలకృష్ణ గారు బ్యాక్ టు బ్యాక్ మూవీస్ అయితే ఒకటి దసరాకి 2 సంక్రాంతికి 2 ఫెస్టివల్స్ కూడా టార్గెట్ చేస్తూ బాలకృష్ణ గారు అయితే విపరీతమైన హైప్ అయితే క్రేజ్ అయితే తెచ్చుకునే ఛాన్స్ అయితే ఉంది. పొరపాటున ఈ 2 సినిమాలు కూడా హిట్ అయినట్టయితే కుర్ర హీరోలకు ఉన్నంత క్రేజ్ కంటే ఇంకా బాలయ్య బాబు గారికి ఎక్స్ట్రా క్రేజ్ అయితే ఖచ్చితంగా యాడ్ అయిపోతుంది. అలాగే హిందీ మార్కెట్ అలాగే ఓవర్సీస్ లో కూడా విపరీతమైన హైప్ పెరిగే ఛాన్స్ అయితే ఉంటది అనమాట. అయితే బాలకృష్ణ గారు ఎందుకు ఈ వయసులో ఎంత స్పీడ్ పెంచారు అని చెప్పి టాలీవుడ్ లో ఒక క్వశ్చన్ కూడా రేజ్ అవుతుంది. దానికి కూడా ఆన్సర్స్ అయితే చాలా వచ్చేసాయి అనమాట. బాలకృష్ణ గారికి మలయాళం నుంచి హనీఫ్ అదేని గారు ఒక స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసినట్టు, అది బాగా మా స్టోరీ అయినట్టు, అది బాలకృష్ణ గారికి బాగా నచ్చినట్టు, అలాగే మన వివేక్ ఆత్రేయ గారు మన తెలుగు డైరెక్టర్లు చాలా మంది లైనప్ ఉండడంతో ఫస్ట్ అయితే గోపిచంద్ మల్లేని గారితో అలాగే మన ఉస్తాద్ భగత్ సింగ్ డైరెక్టర్ అయిన మన హరీష్ శంకర్ గారితో 2 మూవీలు కూడా కంప్లీట్ చేసుకొని ఆ డైరెక్టర్స్ కి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందని చెప్పి టాలీవుడ్ వర్గాల నుంచి అయితే ఒక న్యూస్ అయితే బయటకు వస్తుంది. సో వీడియో చూసారు కదా, మరి మీరు ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో మస్ట్ అండ్ షుడ్ గా సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేయండి. బాలకృష్ణ గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా హైప్ బటన్ అయితే నొక్కండి. లైక్ నొక్కి అలాగే లెఫ్ట్ కి స్వైప్ చేస్తే హైప్ అనే ఒక బటన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే ఇంకో 10 మందికి అయితే ఈ వీడియో అయితే రికమెండ్ అవుతుంది. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.